అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ పిక్చర్స్ పైన కనపడుతున్న లిపి ఏంటి? అందులో ఏమి రాసుందో మీరు గనక చదివి చెప్పగలిగితే అక్షరాల 8.5 కోట్ల రూపాయల పైనే మీకు ప్రైజ్ మనీ అనేది దక్కుతుంది. ఎస్, తమిళనాడు గవర్నమెంట్ దీన్ని అనౌన్స్ చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. $1 మిలియన్ అయితే ఇస్తాము అనేసి. అసలు ఇది ఏంటి అని అంటే, తమిళనాడులో చాలా రోజుల నుంచి కూడా పురావస్తు శాఖ వాళ్ళు చాలా ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా శివగంగై ప్రాంతంలో ఉంటుందన్నమాట. తామరభరణి నది ఉంటుంది. ఆ తీర ప్రాంతాల్లో ఇవన్నీ కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అప్పట్లో అక్కడ దొరికిన వస్తువులు అనమాట, సుమారు 15,000కు పైనే వస్తువులు అక్కడ దొరికాయి. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. బాణం గుర్తు, త్రికోణం గుర్తు, పువ్వులు, చేపలు, అదేవిధంగా నిచ్చెన, ఎక్స్, స్వస్తిక్, రెక్టాంగిల్ షేప్లో ఉండేవి. అలా చాలా కొన్ని వస్తువులు అయితే కొన్ని సవ్య దిశలో తిరిగితే కొన్ని సవ్య దిశలో తిరిగే వస్తువులు కూడా కొన్ని ఉన్నాయంట. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ గుర్తించారు. ఇవి సుమారు 2,600 సంవత్సరాల నుంచి 3,500 సంవత్సరాలు క్రిందటివి అనేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అంటే అప్పట్లో ఉత్తరాది నుంచి దక్షిణాదికి కూడా ప్రయాణాలు జరిగాయి. కొన్ని వస్తు మార్పిడుల పరంగా ఇవన్నీ కూడా లావాదేవీలు జరిగాయి అనేసి వీళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు. అక్కడ దొరికిన వస్తువుల్లో సుమారు 700 కళాఖండాలు వచ్చేసి ఉత్తరాది నుంచి, అంటే ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి వచ్చాయి అనేసి ఈ పరిశోధకులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ సమాధుల్లో తవ్వితే సుమారు 120 సమాధుల్లో అప్పటి కాలము వరి పొట్టు కూడా ఆ సమాధుల్లో లభించిందంట. అక్కడ ఉన్న కొన్ని వస్తువులపైన వాటిపైన ఉండే ఆ లిపి ఏంటి, అందులో ఉన్న విషయం ఏంటి అనేసి ఎవరైనా చెబితే వాళ్ళకి మేము ప్రైజ్ మనీ ఇస్తాము అనేసి పరిశోధకులకు కానివ్వండి, సంస్థలకు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి చెయ్యండి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. అంటే ఈ తమిళ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అసలు ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్. లిపి కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, ఫస్ట్ ఈ భూమి మీద ఉన్నది ఓన్లీ తమిళ్ మాత్రమే. ఆ తర్వాత వచ్చినవి మిగిలిన లాంగ్వేజెస్ అన్నీ అనేసి తమిళ్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అదేవిధంగా దానికి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల నాటి రుజువులు కూడా తమిళ్ లాంగ్వేజ్కి దొరికాయి. అదేవిధంగా వీటిల్లో కూడా ఏదైనా తమిళ్కు సంబంధించిన విషయాలు బయటపడతాయి అనేసి దీన్ని గురించి బాగా రీసెర్చ్ చేయాలనేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, నార్మల్గా ఉత్తరాది వాళ్ళకి దక్షిణాది వాళ్ళకి పడదు అనట. నార్మల్ తమిళనాడులో వచ్చేసి హిందీ అనేది అసలు ఉండకూడదు అనేది తమిళ వాళ్ళ వాదన. ఇక్కడ ఆర్య ద్రావిడ సిద్ధాంతం, ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం పైన వచ్చిందే ఈ డిఎంకే పార్టీ కూడా. ఇక్కడ వాటన్నిటికి విషయానికి మనం వెళ్ళనవసరం లేదు. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, వీటిలో కన్నా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే, ఆల్రెడీ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అది తప్పు అనేసి కొట్టేశారు. కానీ ఇప్పటికీ దాన్ని పట్టుకొని వేలాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి దీని గురించి గాన మంచి ఇన్ఫర్మేషన్ కానీ బయటకు వచ్చింది అంటే, ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు అనేది ఖచ్చితంగా నిరూపించబడుతుంది అనేది చాలామంది చరిత్రకారుల వాదన. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.